ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లోని నివాసానికి వెళ్లి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గంటసేపు జరిగిన సమావేశంలో ఏపీ రాజకీయ పరిణామాలు చర్చకొచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి పొందుతున్నారు. పవన్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశానికి, అంతకుముందు విశాఖలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి పవన్ ను పరామర్శించారు. శస్త్రచికిత్స నుంచి ఇప్పుడే కోలుకుంటున్నానని, ఆరోగ్యం కుదుటపడిందని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన, కేబినెట్ లో జరిగిన వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం రిలయన్స్ సంస్థ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని చంద్రబాబు పవన్ కు వివరించినట్లు తెలిసింది. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్కులు రావడం, ఉత్తీర్ణత శాతం పెరగటం వంటి అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకొచ్చాయి. లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికవడం, ప్రమాణ స్వీకారం, ఇతర రాజకీయ పరిణామాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చాయి. భేటీ సందర్భంగా ఏపీలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని చర్చ నడిచింది. అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో మంత్రులను, ఇతరులను ఇబ్బంది పెట్టినా, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసినా సహించకూడదని నిర్ణయించారు. ఇటువంటి వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరించాలని ఇరువురు నేతలు భావించినట్లు తెలిసింది. సుమారు గంటసేపు పవన్ నివాసంలో చంద్రబాబు ఉన్నారు. విశాఖలో రైల్వే జోన్ జూన్ 2 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిద్దామని చంద్రబాబు పవన్ కు చెప్పినట్లు సమాచారం. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా కోలుకొని రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.